Hi students, welcome to my YouTube ఛానల్. ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ టెన్సెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ టెన్సెస్ అంటే ఏంటి? యాక్చువల్గా ఏ లాంగ్వేజ్ అయినా మనం బాగా రాయగలగాలి అంటే మాట్లాడగలగాలంటే ఆ టెన్స్లో ఉన్న వర్బ్ని మనం కరెక్ట్గా మోడిఫై చేయగలిగితే అప్పుడు మనకి ఏ లాంగ్వేజ్ మీదైనా మనకి కమాండ్ వస్తుంది. సో టెన్స్ ఈజ్ ఇట్స్ అబౌట్ టైమ్ ఆఫ్ ది వర్బ్. టైమ్ ఆఫ్ ది వెర్బ్ దట్ మీన్స్ యాక్షన్ ఎప్పుడు జరిగింది అన్న కాన్సెప్ట్ చెప్పడానికి మనం టెన్సెస్ యూజ్ చేస్తాం. యాక్చువల్గా బేసిక్గా మనకి టెన్సెస్ త్రీ టైప్స్. యాక్చువల్లీ త్రీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ వీ హ్యావ్. త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ present tense. Second one, past tense. And third one, future tense. So basically we have three types of tenses. Okay, so each tense అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ మొత్తం 3 టెన్సెస్ ఉంటాయి మనకి. మళ్ళీ అగైన్ మనకి ప్రతి టెన్స్ కూడా మనకి 4 టెన్సెస్ కింద సబ్ డివిజన్ అవుతుంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, కంటిన్యూస్, perfect tense, perfect continuous. Okay, so present tense, simple present tense, present continuous tense, present perfect continuous tense. So again same in the past tense లో కూడా మళ్ళీ 4, అలాగే ఫ్యూచర్ టెన్స్ లో కూడా మళ్ళీ 4 ఉంటాయి. అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 3 టెన్సెస్, ఈచ్ టెన్స్ హ్యావ్ 4 sub tenses. That means overall we have 12 tenses. సో 12 టెన్సులు కానీ మనకి బాగా వెర్బ్ స్ట్రక్చరు అది ఎక్కడ వాడతాం ఏంటి అనేది మనకి క్లియర్గా వచ్చినట్లయితే మనకి ఇంగ్లీష్లో రాయడం కానీ మాట్లాడడానికి కానీ చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఇది వెర్బ్ అనేది చాలా కీ కాన్సెప్ట్. ఇది మనకు వచ్చినట్లయితే గ్రామర్లో వీటి మీద డిపెండ్ అయి ఉన్న డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ, డైరెక్ట్ స్పీచ్ కానీ, ఇంకా ఏ గ్రామర్ అయినా కూడా మనం చాలా ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనకి ఈ టెన్సెస్ మీద కమాండ్ రావాలి. సో టెన్సెస్ మీద కమాండ్ రావాలి, మనం ఎటువంటి దాన్నైనా ఎటువంటి సెంటెన్స్ అయినా మనం ఈజీగా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి టెన్సెస్ మీద కమాండ్ ఉండాలి. సో దానికోసం మనకి ఇది ఒక లైన్ ఆఫ్ క్లాసెస్, వీడియో క్లాసెస్ పెడుతున్నాను. ఈరోజు మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మనకున్న టెన్సెస్లో 12 టెన్సెస్లో ఫస్ట్ టెన్స్ అయినటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎస్పెషల్లీ నేను దీని అంతటినీ కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మోస్ట్లీ తెలుగు మీడియం పిల్లలు దాన్ని చాలా యూజ్ చేసుకుంటారని అనుకున్నాను. ఓకే, సో ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, first one out of 12 tenses, the first one is simple present tense. Simple present tense. లేదనుకుంటే దీన్ని ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అంటాం. ఓకే, ఫస్ట్ ఈ టెన్సెస్ గురించి నేర్చుకునే ముందు దీని తాలూకా వర్బ్ స్ట్రక్చర్, అంటే మనం ఈ టెన్స్ వాడాలి అంటే మనకి వెర్బ్ స్ట్రక్చర్ మీద కమాండ్ ఉండాలి. అంటే వెర్బ్ ఎలాగా దీంట్లో వాడతాం, ఏ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ని యూజ్ చేస్తాం. బేసిక్గా దీనికి వెర్బ్ ఫామ్ V1 ఉంటుంది. V1 అంటే గో, వెంట్, గాన్లో గో, టీచ్, టాట్లో టీచ్, బ్రింగ్, బ్రాడ్లో బ్రింగ్. ఇలా మనకి V1 ఫామ్ ఉంటుంది. V1 అంటే బేస్ వెర్బ్ ఉంటుంది, అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఫామ్ ఉంటుంది, సబ్జెక్ట్. కాకపోతే దీనికి చిన్న లిమిటేషన్ ఏంటంటే సమ్ టైమ్స్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వాడతాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా జాగ్రత్తగా వినండి. సో ఎస్పెషల్లీ సబ్జెక్ట్ ఏదైనా మనకి థర్డ్ పర్సన్ సింగులర్ వెర్బ్, సింగులర్ నౌన్, సింగులర్ నెంబర్. అంటే ఇంకా మామూలు మన మాటలో చెప్పాలంటే హీ, షీ, ఇట్ ఇవి వచ్చినప్పుడు మాత్రమే ఈ స్ట్రక్చర్ని తీసుకుంటాం.
రిమైనింగ్ అన్ని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ప్లూరల్ ఫార్మ్స్ అన్నిటికీ కూడా మనం ఏం తీసుకుంటాం? V1 ఫార్మ్. ఈ స్ట్రక్చర్ అనేది కేవలం థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్‌కి మాత్రమే యూజ్ చేస్తాం. అది వచ్చినప్పుడు ఒకసారి మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగిలిన అన్ని సబ్జెక్టులు అంటే ఫస్ట్ పర్సన్ ఐవి వచ్చినా, యూ వచ్చినా, ఆ ప్లూరల్ ఫార్మ్ వచ్చినా, ఏదొచ్చినా కూడా మనం V1 వాడతాం. సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎస్పెషల్లీ మనకి ఈ వెబ్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ లో కూడా దీన్ని ఎక్కువగా టచ్ చేస్తుంటాడు. సో లెట్స్ స్టార్ట్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అండ్ వేర్ టు యూజ్ దిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం? అందరికీ బాగా తెలిసిందే ఫస్ట్ యూసేజ్ హ్యాబిట్స్ ఆర్ హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ మీన్స్ మనం ప్రతిరోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పాలి అనుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి. హ్యాబిట్స్ అంటే అర్థం ఏంటి? వాట్ వీ డూ రెగ్యులర్లీ ఈజ్ ఎ హ్యాబిట్. సో మనం ఏదైనా ఒక హ్యాబిట్ చెప్పాలి అంటే ఆ హ్యాబిట్ దేంట్లో చెప్పాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాక్ 2 miles ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు నేను 2 మైళ్ళు నడుస్తాను అంటే ఎవ్రీ మార్నింగ్ అంటే ఏంటి? ప్రతిరోజు అంటే ఇట్స్ ఎ హ్యాబిట్. సో ఐ మస్ట్ యూజ్ దిస్ సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యాజ్ ఐ సెడ్, హ్యాబిచువల్ యాక్షన్స్ మస్ట్ బి ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఓకే, ఇది హ్యాబిట్ చెప్పాలనుకుంటే వెర్బ్ స్ట్రక్చర్ ఏంటి? అది ఫస్ట్ వస్తుంది. మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఉంది, దిస్ ఈజ్ సబ్జెక్ట్ దిస్ ఈజ్ సబ్జెక్ట్. మరి వెర్బ్ ఫామ్ ఏం రాయాలని చెప్పాను మీకు? V1 ఫామ్ రాయాలి. సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ అయినా, ఇది ఫస్ట్ పర్సన్, ఐవి ఫస్ట్ పర్సన్ కదా, ఇది ఫస్ట్ పర్సన్ కాబట్టి దీనికి సబ్జెక్ట్ ఏంటి రాశాను? వాక్ రాశాను. V1 ఫామ్ తీసుకోవాలి. ఓకే, ఐ వాక్ 2 miles ఎవ్రీ మార్నింగ్. ఓకే, లేదు దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ప్రతిరోజే చేయాలని లేదు హ్యాబిట్ అంటే, ఎవ్రీ సండే, పీరియాడికల్లీ. సో హియర్ ఈస్, సిన్స్ ఇట్ ఈస్ ఎ ప్లూరల్ ఫామ్, యూ కెన్ రైట్ V1. ఓకే, సో ఇక్కడ మనం ఈ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, షీ వాక్స్ 2 miles every evening. Okay, so here you see this is the subject. Verb is here not V1. I add S to the verb. మీకు ఎందుకు verb కి S యాడ్ అయింది ఇక్కడ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. ఫస్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే ఏం చెప్పాను? హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ అవ్వాలి, అందులో కూడా సింగులర్. వెర్బ్ సింగులర్ అయ్యి థర్డ్ పర్సన్ అయితే కంపల్సరిగా వెర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని పెట్టాలి. సో అందుకని ఇక్కడ ఏం చేశాను? షీ వచ్చింది కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వెర్బ్ కి నేను ఏం చేశాను? ఎస్ యాడ్ చేశాను. అయితే మీరు ఇక్కడ నాకు క్వశ్చన్ అడగొచ్చు, సార్ వెర్బ్ కి ఎస్ యాడ్ చేశారు కదా, మరి ఈఎస్ కూడా యాడ్ చేయొచ్చు కదా, ఏది ఎస్ ఎక్కడ యాడ్ చేస్తాం, ఈఎస్ ఎక్కడ యాడ్ చేస్తాం? ఓకే, దీనికి ఈఎస్ ఎప్పుడు యాడ్ చేస్తామంటే వెర్బ్ లో సిహెచ్ గాని ఎస్హెచ్ గాని ఓ గాని ఉన్నప్పుడు జనరల్ గా ఈఎస్ యాడ్ చేస్తాం. దాంతో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. షీ గోస్ టు మార్కెట్ ఎవ్రీ సండే. ఓకే, సో హియర్ యు సీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే మన వెర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని యాడ్ చేయాలి. కానీ నేను ఇక్కడైతే ఎస్ యాడ్ చేశాను, ఇక్కడ ఈఎస్ యాడ్ చేశాను. ఎలా సార్? ఇక్కడ గో అనే వెర్బ్ లో ఓ ఉంది. సో మనకి ఇక్కడ ఏం చెప్పాను? ఓ ఉన్నా, ఎస్హెచ్ ఉన్నా, సిహెచ్ ఉన్నా ఈఎస్ చాలా సందర్భాల్లో ఈఎస్ యాడ్ చేస్తాం. కాబట్టి షీ గోస్ టు మార్కెట్ ఎవ్రీ సండే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వెర్బ్ వాష్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎస్ పెట్టాం. ఏం పెడతాం? ఈఎస్. ఎందుకు? చివరిలో ఎస్హెచ్ ఉంది కాబట్టి. అలాగే వాచ్ కి చివరిలో ఏం చేయాలి? ఈఎస్ యాడ్ చేయాలి. ఎందుకంటే దీనికి లాస్ట్ లో సిహెచ్ తో వెర్బ్ ఎండ్ అయింది కాబట్టి. సో అయితే అన్నిటికీ ఎస్ఈఎస్ యాడ్ చేస్తా అంటే లేదు. ఫస్ట్ కండిషన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయితే మాత్రం
వెర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని యాడ్ చేయాలి. అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన రూల్ యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ వాష్ వచ్చినప్పుడల్లా ఈఎస్ యాడ్ చేయమని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దే వాష్ దేర్ క్లోత్స్ every Sunday, for example. So here V1 only. Why? Subject is here plural. You understand? So first one. ఇది వెర్బ్ స్ట్రక్చర్. ఫస్ట్ యూసేజ్ ఏం చెప్తున్నాం, హ్యాబిచువల్ యాక్షన్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం ఏం చేయాలంటే ఈ వెర్బ్ స్ట్రక్చర్ వాడాలి. ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. కమ్ టు ద నెక్స్ట్ వన్. సెకండ్ యూసేజ్ ఇన్ ద second usage. So second usage, universal facts or scientific facts like, for example, already మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హ్యాబిచువల్ యాక్షన్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. సెకండ్ వన్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ means what? For example, the sun, ఇది చాలా సార్లు మనకి ఎగ్జామ్లో వచ్చింది. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూస్తే ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్, జియోగ్రఫికల్ ఫ్యాక్ట్, ఇది ఎటర్నల్ ట్రూత్స్ లైక్. ఓకే, ఇది మనకి నిత్య సత్యాలు అనమాట. ఇవి ఎక్కడ పోయినా ఒకలాగా ఉంటుంది. దేశంతో కానీ కాలంతో కానీ సంబంధం లేదు. Sun rises in the east. Very simple. So here you see the subject is sun. Rise, R-I-S-E, rise is the verb, but sun is singular. That's why I add S to the verb. Rise, rises. The sun rises in the east. Or the sun sets in the west. Sun sets in the west. Mother loves her baby. Mother loves her baby. It's a universal fact. Mother is singular, love V1, and we add S to that. Mother loves her baby. Universal fact. Or sometimes universal facts and scientifically proven ones. For example, scientifically, water boils at 100 degrees centigrade. It's a scientific fact. So boil is the V1 and add S. Water boils at 100 degrees centigrade. Or water freezes at 0 degrees centigrade. You understand? So water freezes at 0 degrees centigrade. ఇవన్నీ కూడా ఏంటి, యూనివర్సల్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ కూడా ఏంటి వస్తున్నాయి, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఆర్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కింద వస్తాయి. ఇవి వచ్చిన సందర్భాల్లో కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే వాడాలి. సో హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, ఈ రెండింటికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే వాడాలి. ఓకే, go for the next one. Any quotations. For example, John Keats, my favorite quotation. John Keats says, the thing of beauty is joy forever. సో ఇలాంటి కొటేషన్స్ ఏవైనా ఉంటే కూడా మనం దేంట్లో వాడాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వెర్బ్ లేనప్పుడు, వెర్బ్ ఉంటే అయితే V1 కానీ V1 కి SR కానీ ES కానీ వాస్తాం. ఒకవేళ వెర్బ్ లేని ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెర్బ్ లేనప్పుడు ఏం చేయాలి, బీ ఫామ్ వాడాలి. బీ ఫామ్ కింద ఏది వాడతాం, ప్రెజెంట్ టెన్స్ బీ ఫామ్స్ ఎప్పుడు కూడా ఈజ్, యామ్, ఆర్. అంటే ఎప్పుడైనా ప్రెజెంట్ టెన్స్ బీ ఫామ్స్ వాడాలంటే ఇవి వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా స్టేట్ ఆర్ పొజిషన్ చెప్పాలి. ఓకే, ఏదో ప్రొఫెషన్ చెప్పాలి. ఈజ్ ఏ డాక్టర్. సో ఇక్కడ ఏంటి వాడాను, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్సే, కాకపోతే ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ వెర్బ్ ఉండదు. వెర్బ్ లేనప్పుడు మనం ఏం వాడాలి, బీ ఫామ్ వాడాలి. బీ ఫామ్ అంటే ఏంటి, అది ప్రెజెంట్ టెన్స్ బీ ఫామ్స్ ఈజ్, యామ్, ఆర్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి సందర్భాల్లో కూడా కొటేషన్స్ కానీ స్టేట్స్ కానీ వాడేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే మనం వాడడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని
యూసేజెస్ హియర్, దేర్, ఎక్స్క్లమేషన్స్ ఉంటాయి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అలాంటప్పుడు కూడా మనం ఏంటి వాడాలి? సింపుల్ ప్రెజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద బస్ కమ్స్, హియర్ ద బస్ కమ్స్. ఇలాంటి యూసేజ్ ఇది ఎగ్జామ్స్ లో ఉపయోగపడుతుంది. హియర్ అని కానీ దేర్ అని కానీ ఎక్స్క్లమేటరీ మార్క్స్ వస్తే మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్సే వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనగానే దాని రూల్స్, ఫార్ములా, స్ట్రక్చర్ ఏవైతే అవి మనం ఇమీడియట్ గా వాడాల్సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, అయితే ఇది మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పిన తర్వాత చెబితే మీకు ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే పార్ట్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వీడియో చూసి అప్పుడు మళ్ళీ దీనికి వెనక్కి వచ్చి ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్తున్న టాపిక్ కి నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో టాపిక్ కి సమ్ రిలేషన్ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని వెర్బులకి మనం ఐఎన్జి పెట్టలేని పరిస్థితి ఉంటుంది, అంటే కంటిన్యూస్ ఫామ్ అనేది ఉండదు. అలాంటి సందర్భాల్లో ఆ టెన్స్ పనికిరాదు కాబట్టి మనం ఇప్పుడు దాన్ని ఏ టెన్స్ వాడాలి? దానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ ఆమ్ లవింగ్ మై కంట్రీ, ఐ ఆమ్ లవింగ్ మై కంట్రీ. ఇది యాక్చువల్గా రాంగ్ యూసేజ్. రాంగ్ యూసేజ్ ఎందుకైంది? నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అఫ్ కోర్స్ తెలుగులోనైతే ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది, కానీ ఇంగ్లీష్ ఈజ్ ఇంగ్లీష్, తెలుగు ఈజ్ తెలుగు. ఓకే, ఐఎమ్ లవింగ్ మై కంట్రీ. సో లవ్ అనే వెర్బ్కి ఐఎన్జి ఫామ్ అనేది వాడకూడదు, ఐఎన్జి ఫామ్ అనేది ఉండదు. మరి ఉండకపోతే ఐఎన్జి తీసిస్తే అలా కుదరదు. సో అంటే ఇప్పుడు మనం దీన్ని కంటిన్యూస్ టెన్స్ లో వాడలేము. కంటిన్యూస్ టెన్స్ లో వాడలేని కొన్ని వెర్బులు ఉన్నాయి, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం రాయలేం. అలాంటి వెర్బులు ఉన్న సిచ్యువేషన్ లో ఆ టెన్స్ లో వాడాల్సిన దాన్ని కూడా తీసుకొచ్చి ఎక్కడ వాడతాం? మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే వాడాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే వాడాలి. సో అలాంటివన్నీ కూడా మనం ఏ టెన్స్ లో వాడతాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడతాం. అయితే ప్రెజెంట్ నేను ఆ వెర్బులన్నీ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్డ్ గా ఈ కాన్సెప్ట్ ని నెక్స్ట్ వీడియో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వీడియోలో వచ్చినప్పుడు మొత్తం ఈ వెర్బ్స్ అన్ని ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని టెంపరీగా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ అండర్స్టాండింగ్ యువర్ క్లాస్ నౌ. యాక్చువల్గా ఈ సెంటెన్స్ రాంగ్ అండి. ఎలాగంటే ఐ ఆమ్ అండర్స్టాండింగ్ యువర్ క్లాస్, ఇది యాక్చువల్గా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మీ క్లాస్ ని అర్థం చేసుకుంటున్నాను అని వాడి ఉద్దేశం అయి ఉంటుంది. కాకపోతే అండర్స్టాండ్ అనే వెర్బ్కి ఐఎన్జి ఉండదు కాబట్టి మనం కంటిన్యూస్ టెన్స్ వాడలేము. కంటిన్యూస్ టెన్స్ లో వాడలేం కాబట్టి అలాంటి వెర్బులు వచ్చే సందర్భాల్లో మనం ఏ టెన్స్ లో వాడాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడాలి. ఐ అండర్స్టాండ్ యువర్ క్లాస్. ఓకే, సో కంటిన్యూస్ టెన్స్ వాడలేని పరిస్థితుల్లో మనం ఏ టెన్స్ ప్రిఫర్ చేయాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడుకోవాలి. అండర్స్టాండ్? సో అలాంటి వెర్బులు చాలా ఉన్నాయి నాన్న. లవ్ అని, బిలీవ్ అని, అక్కడ మనం అండర్స్టాండ్, నో, చాలా వెర్బ్స్ ఉన్నాయి. అవన్నీ మీకు డీటెయిల్ గా కంటిన్యూస్ టెన్స్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వెర్బులన్నీ కూడా మనకి ఎక్కడ లైక్ అని కానీ, హేట్ అని కానీ, ఇవన్నీ కూడా ఈ వెర్బులు మనం కంటిన్యూస్ టెన్స్ లో వాడలేం కాబట్టి ఆ వెర్బులని తీసుకొచ్చి మనం ఎక్కడ వాడాలంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే వాడుకోవాలి. సో అగైన్ వన్ మోర్ టైం ఐ జస్ట్ రీకలెక్ట్ ద హోల్ థింగ్స్. ఏంటంటే మనకు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏం చెప్పాను మీకు? హ్యాబిచువల్ యాక్షన్స్. నెక్స్ట్ ఎస్పెషల్లీ హియర్, దేర్ ఇలాంటి ఎక్స్క్లమేటరీతో వచ్చేటప్పుడు
ఎక్స్క్లమేటరీ వచ్చేటప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. అలాగే కంటిన్యూస్ టెన్స్‌లో వాడలేని వెర్బ్స్ వచ్చినప్పుడు మనం దేన్ని తీసుకోవాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అప్పుడు కూడా ఈ టెన్స్‌నే ప్రిఫర్ చేయాలి. యూనివర్సల్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఆర్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇవొచ్చినప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేవే మనం వాడాలి. సో వీటికి వెర్బ్ ఎలా ఉంటుందని చెప్పాను మీకు. V1 ఉంటుంది. బేసిక్‌గా బేస్ వెర్బ్ అనేది వాడడం జరుగుతుంది. కానీ సబ్జెక్ట్ గాని థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ అయితే, థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ అంటే ఏం చెప్పాను? హి, షీ, ఇట్ ఇవొచ్చినప్పుడు మనకి వెర్బ్‌కి ఎస్ గాని, ఈఎస్ గాని వస్తుంది. అయితే ఎస్ ఎప్పుడు వాడాలి? ఈఎస్ ఎప్పుడు వాడాలంటే ఓ, ఎస్‌హెచ్, సిహెచ్ ఇవి వచ్చేటప్పుడు వెర్బ్‌కి ఈఎస్ వాడతాం. రిమైనింగ్ సందర్భాల్లో ఎస్ వాడతాం. అది కూడా ఎప్పుడంటే థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ వచ్చినప్పుడు ఈ కండిషన్ అప్లై అవుతుంది. రిమైనింగ్ అన్ని సబ్జెక్టులకి కూడా మనం V1 ఫార్మ్ అనేది మనం వాడడం అనేది జరుగుతుంది. ఓకే. మనకి నెక్స్ట్ వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.